మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణపేట జిల్లాలో మద్దూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ పైన లైంగిక ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది వరంగల్ జిల్లాలో. ఈ రకంగా ఒక ఎస్ఐ పైన కేసు బుక్ అయినప్పటికీ అంటే 2026 ఫిబ్రవరిలో కూడా కేసు బుక్ అయితే ఇప్పటి వరకు ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఏమంటే ఈ మధ్య కాలంలో కొంచెం టీవీలలో దాంట్లో సోషల్ మీడియాలో ప్రచారం కావడం కారణంగా ఆయనను నారాయణపేట జిల్లా ఎస్పీ ఆఫీస్కు అటాచ్మెంట్ చేయడమే తప్ప ఇంకోటి చేయట్లేదు. కాబట్టి ఒక ఎస్ఐ ఎందుకంటే ఈయన ఒక స్టార్టింగ్ నుండిగా మద్దూరు పోలీస్ స్టేషన్లో అనేకమైన వివాదాస్పదమైన అంశాలలో ఈయన చొరబడుతున్న సంగతి మీడియాలో వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మహిళల పైన దాడి చేయడం, అట్లే అదేవిధంగా పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓదార్చకుండా, వాళ్ళ సమస్యలను వినకుండా బాధితులపైనే దాడి చేయడం, బాధితులపైనే కేసులు పెట్టే పని అనేది చేసిన సంగతి చాలా మంది కూడా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి ఎస్ఐ గారి పైన అధికారులు, పై అధికారులు, పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వివరించడం సరైనది కాదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన పైన ఎందుకంటే ఇదివరకే ఆయన పైన కేసు బుక్ అయిన వెంబడే విధుల నుండి తొలగించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఎస్ఐ గారు పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే పద్ధతి అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ఎస్ఐ పైన సరైన చర్య తీసుకోకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా చెన్వార్ విలేజ్ మద్దూరు మండల్లో విధులు నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు, నేను ఒక సందర్భంలో నేను మా అమ్మని తీసుకెళ్ళి కేసు పెట్టడానికి నేను అక్కడ వెళ్ళిన సందర్భంలో మా అమ్మనే మెడబట్టి గింటేదాన్ని ముసలిదాన్ని అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించి మా అమ్మని కూడా ఇంట్లో ఉండనీయకుండా మా అన్నదమ్ముల పిల్లలతో నన్ను మా అమ్మని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ నా మీద కేసు కట్టి నన్ను నానా చిత్రహింసలకు గురి చేసి అవసరమంటే నీ మీద రౌడ్ షీటర్ కేసు ఓపెన్ చేస్తా, నువ్వు ఎస్పీతో కొత్తవారా, ఎస్పీ కూడా నా వెనక ఎవరు ఏమీ వీకలేరు, ఎస్పీతో పోయినా ఎవరితోనికైనా నా వెనక కూడా వీకలేవు, నువ్వు నిన్ను ఏడుకు ముట్టేళ్ళని అడుగుంటిస్తా అని నా పైన, నా భార్య పైన కూడా ఆయన కేసు బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన పైన ఇట్టి విషయాలని మీ అందరికీ ఇప్పుడు ఎస్ఐని తక్షణమే విధుల నుండి తొలగించాలి. ఆయన సరైన న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఈ న్యాయం జరగదు. ఒకవేళ జరగకుంటే మేము ఈ దాని పైన ఉద్యమాన్ని కూడా మేము సిద్ధంగా ఉంటాము. మాలాంటి బాధితులు మండలంలో ప్రతి విలేజ్కి ఒకరు ఉన్నారని తెలియజేస్తున్న వాళ్ళని కూడా ఏకం చేసి ఏకతాటిపై తీసుకొచ్చి మద్దూరులో ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే, నా పేరు బూనిడు పద్మ. మన పేరు. నేను ఇట్లా ప్లాట్ అమ్ముతేనంటే వాళ్ళు 2,50,000కు ఇచ్చిండ్రు. ఇచ్చి సంతకం పెట్టు అని అన్నారు. సంతకం పెడితేనంటే వాళ్ళు ఇక వచ్చి లేదు నాకు నా భూమి కాడకు మొత్తం ఇచ్చిలేరు, ఇక నేను నాకు పైసలు కావాలి అని అంటే కొట్టిండ్రు. కొడితేనంటే నేను పోలీస్ స్టేషన్కి పోయిన మద్దూరుకి. ఎస్ఐ సార్ తోడుకోతేనంటే పట్టించుకుంటలేడు. పో బడపా, నువ్వు ఇది ఉండవు, అది ఉండవు, చాలా ఇది ఉండవు, లంగా ఉండవు, నువ్వు అసలు మంచిదాను కావు అని ఒక 10 సార్లు పోయినా బయట కూర్చుని ఇక ఈ అంత కాదని మళ్ళీ నారంపేట పోయినా సార్ తోటికి నారంపేట పోతేనంటే సార్ తోటికి ఆడికి పిలిపిస్తేనంటే మాట్లాడినాము. ఇది ఎంత ఏం లేదు, కోర్టుకు వేసుకున్నామని చెప్పిండ్రు. కోర్టుకు వేసుకుంటున్నంటే వాళ్ళది కోర్టుకు వేసిండ్రు సార్. మాది కోర్టుకు వేయమంటే మాకు కోర్టుకు వేసిలేరు. మాది అసలు కేసు పట్టించుకుంటలేడు. మాది కేసు పట్టించుకుంటలేడు. వాళ్ళకు ఆయనకు ఏం లింక్ ఉందో తెలియదు. అసలు ఆడు కోతేనే అసలు ముఖం కూడా చూడడు. బడపా నువ్వు పక్క జరుగు అని అంటాడు. అసలు ఆడికి పోలీస్ స్టేషన్ పోయినా బయట కూర్చొని ఊకే మళ్ళీ వచ్చినా సార్. అసలు పట్టించుకున్నాడు మమ్మల్ని. ఊకేనేది వచ్చినాము, ఇక చేత కాదని సల్లెడిచినాము సార్. ఇక న్యాయం మీరే చేయలేదు సార్. నా పేరు వెంకటరెడ్డి, బాధితురాల యొక్క అల్లుడు నేను. నాది కొత్తపల్లి విలేజ్. అయితే ఈ ఇష్యూలో నేను కూడా ఉండడం జరిగింది. అయితే ఏమైందంటే మేము పలుమారు సార్లు కిషన్ నగర్ వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి మీద వచ్చి దాడి చేసి కొడుతుండడం వల్ల నేను సంబంధిత మద్దూరు ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే ఆయన అసలు పట్టించుకోకుండా ఏం చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ
వీళ్ళ ల్యాండ్లో ఆయన మట్టి మొరం తొప్పించుకుంటూ గుడిసె వేయమని సలహా ఇచ్చుకుంటూ ఇవన్నీ క్రియేట్ చేసిండు. ఏం సార్ ఇదంతా అంటే నాకేం సంబంధం, మీరు ఏమైనా వేసుకపోటి నా దగ్గర రాకుండా అని చెప్పిండు. మరి ఎవరి దగ్గర పోవాలి సార్ అంటే నాకేం సంబంధం అన్నాడు. మేము తీరా చూసి నారాయణపేట ఎస్పీ దగ్గరికి పోయినాం. ఎస్పీ దగ్గరికి పోతే ఎస్పీ సార్ ఎస్ఐ మీద నమ్మకం లేక డిఎస్పీ సార్కు రాసిండు. డిఎస్పీ సార్ ఒకరోజు పిలిపించి రాత్రి 8-9 దగ్గర ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడి మొత్తము ఇరువురు వాదనలు విన్న తర్వాత మీరు కోర్టుకి వెళ్ళమని సలహా ఇచ్చిండు. సరే అని చెప్పేసి మేము ఇద్దరం కలిసి ఒక లెటర్ రాసిచ్చి మేము కోర్టులో తెలుసుకుంటాం సార్ అని చెప్పేసి తిరిగి రావడం జరిగింది. చెప్పి వచ్చిన ఒక 1 వీక్ లోపలనే మళ్ళీ ఆ విలేజ్ వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ ఇంటి మీద వచ్చి దాడి చేసి వీళ్ళ మీద కలవాడి కొట్లాడి వీళ్ళేమిద్దరే ఓన్లీ పద్మమ్మ అండ్ కుమారుడు వినయ్ కుమార్ రెడ్డిని. మేము లేము సమయానికి, మాది వేరే విలేజ్, మేము ఉండము కూడా. ఇష్యూ మాకెందుకని మేము పోతలేము. కానీ పలుమార్లు ఇంటి మీద వచ్చి కొట్లాడి మళ్ళీ ఎస్ఐతోనికి పోతే కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఇంకోటి చేయడం కానీ అవన్నీ ఏం తీసుకోలేదు. దానికి పూర్తి ఆధారాలు సాక్ష్యాలు మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ పేపర్స్ అన్ని ఇవే. ఎస్ఐ దగ్గర పోయి పిటిషన్ ఇస్తే తిరిగి వీళ్ళ మీద క్రిమినల్ అటెంప్ట్ కేసు పెట్టి వాళ్ళ మీద కనీసం ఒక కేసు కూడా పెట్టకుండా వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసిండు ఎస్ఐ. ఆ ఎస్ఐ ఆ డ్రెస్సుకు కానీ ఆ పదవికి కానీ ఎస్ఐ అర్హుడు కాదు. ఆయన కానిస్టేబుల్ కూడా అర్హుడు కాదు. ఆయన అంత నయవంచకుడు, కీచకుడు. ఆడపిల్లలు చూస్తే మరి ఆయనకి ఏమవుతుందో తెలియదు మనకు కూడా వాస్తవానికి అయితే. మరి అది ఏందో మరి వాళ్ళకే తెలవాలి, ఆయనకే తెలవాలి. ఇటువంటి ఎస్ఐని గవర్నమెంట్ కూడా సమర్థించొద్దు. దయచేసి చెప్తున్నా, ఆ ఎస్ఐని అర్జెంటుగా ఇమీడియట్గా తీసేయమని నా రిక్వెస్ట్. ఎందుకంటే మేము బాధితులము. ఆయన ఏ మండలానికి తోలినా కూడా ఆ మండలం కూడా వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఇదే. ఆయన మరి డబ్బులు తీసుకుంటున్నాడా, మరి వాళ్ళ అతల తరపుకి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడా, ఇంకేం చేసాడో మాకు తెలియదు వాస్తవానికి అయితే. కానీ మేము పిటిషన్ ఇస్తే మా మీద రిటర్న్ కేసు పెట్టి, మా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, వాళ్ళ కుమారుడు ఆర్మీకి పోదామని సిద్ధమవుతున్నాడు. ఈ కేసు వల్ల ఆర్మీకి పోలే. ఇంత దారానికి ఒడిగట్టిన ఎస్ఐ ఆయన. మద్దుపాడు గ్రామం పల్లె పిల్లాడు మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవ తర్వాత మేము వచ్చినాము, ఎస్ఐకి పోయినాము. ఇప్పుడు ఎస్ఐకి చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకుపోయిండు, మళ్ళీ వదిలేసిండు వాళ్ళ ఇంటికి. మళ్ళీ మమ్మీన అన్యాయం కేసు వేసిండు, ఎస్ఐ చేసిండు, విజయ్ కుమార్ వేసిండు. విజయ్ కుమార్ వేసిన తర్వాత మళ్ళీ 2 లక్షలు అడిగిండు. మళ్ళీ వాళ్ళతో 3 లక్షలు తీసుకున్న తర్వాత మళ్ళీ మమ్మీ కేసు పెట్టిండు, 4 మీద కేసు పెట్టిండు. మళ్ళీ మా తమ్ముని కొట్టిండు ఎస్ఐ, విజయ్ కుమార్ కొట్టిండు. కొట్టిన తర్వాత మా 5 లక్షలు అయిపోయినాయి. మళ్ళీ సెంటర్ దగ్గర కూడా వచ్చినాము. హాజరైన పోతే మా తమ్ముని కొట్టిండు, నన్ను కూడా బెదిరించిండు విజయ్ కుమార్ సరే. అయిన వల్ల మా 5 లక్షలు అయింది. మా పిల్ల జీవితం కూడా ఖరాబ్ అయిపోయింది. ఇది వరకు మా పిల్లలు అంతా బేకార్ ఉన్నది. ఆ సారే చేసింది అంతా మొత్తం. ఉదయం పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. అక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు లేరు. మేము కాల్ చేయడం జరిగింది, ఎస్ఐ గారు ఫోన్ రిసీవ్ చేయలేదు. అప్పుడు మేము ఏం చేశామంటే, మేము ఎట్లా సార్ మరి నిన్న బాబుని పంపించినాం ఇక్కడికి పోలీస్ స్టేషన్కి, మా పాపకి అన్యాయం జరిగింది ఏంది అంటే, లేదా అక్కడ గ్రామంలో సర్పంచ్ గారు రమ్మంటుండే అక్కడ వెళ్ళి మాట్లాడాలని చెప్పడం జరిగింది. మేము అక్కడ ఊరికి వెళ్ళగా గ్రామ పెద్దలు అందరు ఉన్నారు అక్కడ మేము మాట్లాడడం జరిగింది. సార్ మా పాపకి అన్యాయం జరిగింది, మీరు ఏం చేస్తారు పెద్ద మనుషులు, మీరే చేయండి, మేము ఆ పాపకి ఏదంటే మీకు ఇబ్బందులు ఉంటే మేము ఏమైనా చేయాలనుకుంటే చేస్తామని చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మళ్ళీ సాయంత్రం మేము 6 గంటలకు పిఎస్కి వెళ్ళినాం ఎస్ఐ గారి దగ్గరికి. అప్పుడు కూడా అందుబాటులో ఎస్ఐ గారు లేరు, ఏఎస్ఐ గారు ఉన్నారు. మేము కంప్లైంట్ తీసుకోండి సార్, వాళ్ళ డాడీ ఉన్నాడు, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ సార్ ఉండి లేదు సార్ లేడు, రేపు ఉదయం రాండి, ఆ పాపను తీసుకొని రాండి, కంప్లైంట్ చేయండి అని ఆ ఏఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ 7-8:30 లోపల ఆ బాబు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళగా మీరు కంప్లైంట్ ఇవ్వలేదో ఏమో అని చెప్పి మమ్మల్ని వాళ్ళ ఫాదర్ని డబ్బులు అడిగిండు. అయితే వాళ్ళ ఫాదర్ డబ్బులు ఇవ్వలేదని కోపంతో వాళ్ళతో 1-2 లక్షలు తీసుకొని ఇలా 4 మీద అక్రమంగా కేసు పెట్టి, ఈ రోజు కూలి చేసుకుంటే బతికే వ్యక్తుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఈ రోజు కేసులు చేసి జైలుకు పంపించి బెయిల్ తీసుకొని 5-6 లక్షలు నష్టపోవడం జరిగింది. వాళ్ళు అన్యాయంగా ఈ కేసు చేసిండని మేము డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని మా లిఖితపూర్వకంగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఎస్పీ గారు కూడా స్పందించి మమ్మల్ని కేసు విషయంలో స్పందించి మాట్లాడడం జరిగింది. మీకు 5-6 రోజుల్లో న్యాయం చేస్తాను బాబు అని పంపించడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అన్యాయంగా విజయ్ కుమార్ గారు ఆ అన్యాయం బీదవారి మీద కేసు చేసి, అక్రమంగా కేసు చేసి వాళ్ళ నాన్న హింసలు పెట్టి, అప్పటి నుంచి వాళ్ళ భార్య ఇప్పటిదాకా కోలుకోవడం లేదు. ఆ షాక్ నుండి ఇప్పటిదాకా కూడా రాలేదు. అన్యాయంగా మా పాప జీవితం ఖరాబ్ అయిందనడం ఒక ఎత్తు, మళ్ళీ అలాగే పోలీస్ స్టేషన్లో కేసు అయిందని ఒక ఎత్తు,
బెయిల్ తీసుకున్న తర్వాత హాజరుకి పోతే ఉదయం 6 గంటల దాకా పెట్టుకొని సాయంత్రం 6 గంటల దాకా పెట్టుకొని ఆ నరసింహులు అనే వ్యక్తిని కొట్టిండు. అంత అరాచకమా ఈ ఎస్ఐ గారిది? సార్ మేము ఆ రోజే పొజిషన్కి పోతే మా పొజిషన్ చెల్లదని గమ్ము అయినాం సార్. మా కాంప్లైంట్ చెల్లదని మేము గప్పు అయినాము. ఆయన ఒక కార్యకర్త లాగా పనిచేసిండో మరి అతన్ని ఎస్ఐగా పనిచేసిండో మాకు కూడా అర్థం కాలేదు. ఆ గరీబులతోనే ఏముంటుంది సార్? పైసలు లక్షలు అడిగితే ఉంటాయా? ఆ విషయం మాకు తెలిసింటే మేము అడిగేటోళ్ళమే, కానీ ఆ విషయం మాకు తెలియదు. మమ్మల్ని ఎవరిని పొజిషన్కి రానియాడు ఆయన. వాళ్ళ దగ్గర అయితే మాట్లాడతాం, మా దగ్గర అయితే మాట్లాడాడు ఆయన. మరి ఆయనకి ఎవరు అవసరం ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడతారు, అది మాకు తెలియదు సార్. అన్యాయంగా ఆ భగవంత్ అనే వ్యక్తిని నలుగురి మీద కేసులు చేసి అన్యాయంగా ఇరికిచ్చి వాళ్ళ పాప జీవితాన్ని ఖరాబ్ చేసింది ఆ విజయ్ కుమార్. నువ్వు ఒక ఎస్ఐ ఉండి నీకు అప్పచెప్పిన తర్వాత ఆ పాప వాళ్ళ వ్యక్తులు పిలిపించుకొని నువ్వు పంచాయత్ చేసి నిజాయితీగా ఏదైనా న్యాయం చేసింటే మేము ఒప్పుకుంటుంటాం సార్. ఆ బాబు చనిపోవడానికి కూడా కారణం నీవే, ఈ పాప జీవితం ఖరాబ్ కావడానికి కూడా కారణం నీవే. నీకు బాబుని నీ రెస్పాన్స్ లో పంపించిన తర్వాత నువ్వు ఎట్లా వదిలినావు? ఆ బాబుని వదిలినాక నువ్వు పొద్దున్న 6 గంటలకు తీసుకోవాలని పిఎస్కి తీసుకోలేదు. నువ్వు ఆ బాబుని వదిలిపెడితే 7:30కి ఆ బాబు చనిపోయి అనవసరంగా వీళ్ళ మీద కేసు చేస్తేవి. వాళ్ళు ఈరోజు 5-6 లక్షలు నష్టపోయారు. ఆ దానికి బాధ్యులు విజయ్ కుమార్ గారి అని చెప్పి నేను చెప్తున్నాను సార్. సార్ నిజంగా చెప్పాలనుకుంటే విధుల్లో ఇంతవరకు కూడా మేము కూడా 25 సంవత్సరాలు చూస్తున్నాం సార్. చాలా మంది ఎస్ఐలు వచ్చారు, చాలా మంది సిఐలు వచ్చారు సార్. ప్రతి వాళ్ళ దగ్గర ఫ్రెండ్ సర్కిల్ లో ఉంటారు సార్. ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు వరకు డిఎస్పీ స్థాయి దాకా మేము పోయి మాట్లాడినాం సార్. వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. వచ్చింది బాబు ఏంది ఏం పని మీద అని అడుగుతారు సార్. ఈయన నో రెస్పెక్ట్ సార్. మంచోడా చెడ్డోడా అనేది కూడా కాదు, ఎవడొచ్చినా ఆర్య అనే శబ్దంతో వేరే మాట్లాడాడు ఆయన. ఆయన అర్హుడే కాదు ఎస్ఐ పదవికి. ఆయన మంచి చెడు చూసిన వాళ్ళే అధికారులు సార్. చాలా మంది ఉన్నారు సార్. ఈ రోజు ఎస్పీ గారు వచ్చారు, మంచి వార్త చెప్తున్నారు. ఈ రోజు ఎందుకు తలుచుకుంటాం సార్? ఇంత హింసలా సార్? చిత్ర హింసలు పెట్టిండు సార్ ప్రతి ఒక్కరిని. ప్రతి ఒక్క ఊర్లో 2-3 బాధితులు వెళ్తారు, ఈయన బాధితులు వెళ్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని టార్చరు. వసూళ్ళు మామూలుగా ఉంటది ఆయన అరాచకం. ప్రతి ఒక్కరిని ఆరి తోరి అనడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం సార్. ఈయనకు ఉద్యోగం ఇవ్వడమే తప్పు సార్. ఈ విషయంలో మీరు ఏమన్నా సరే ఆయనను సస్పెండ్ చేయాలనే కోరుకుంటున్నాం సార్.